హాయ్ ఫ్రెండ్స్, దేవనహల్లి ఎయిర్పోర్ట్ ఇది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను. బయట నుంచి చూస్తుంటే పెద్ద పెద్ద ఫ్లైట్స్ అన్ని కూడా పక్క నుంచి మూవ్ అవుతున్నాయి. ఆ మూవ్ అవడం చూస్తుంటే మన ఫ్లైట్ ఎప్పుడు కదులుతుందా అని వెయిట్ చేస్తున్నాము. అంతలోనే కదిలింది ఫ్లైట్. చాలా ఎక్సైట్మెంట్ గా ఉందన్నమాట. ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్లు అందరూ ఒక్కసారిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామనామంతో మారుమ్రోగింది ఒక్కసారిగా. నేనైతే విండో సీట్ తీసుకున్నాను. ఇది మనము టికెట్ బుక్ చేసుకునేటప్పుడే విండో సీట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. విండో సీట్ కోసము ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది. సో నేను ఫస్ట్ టైం కదా ఎక్కడము, అంత చూడడానికి కోసము విండో సీటే సెలెక్ట్ చేసుకున్నాను. వీళ్ళంతా నా తోటి ప్యాసింజర్స్ అనమాట. నుంచి కిందకి చూస్తుంటే ఏదో గూగుల్ మ్యాప్ లో చూసినట్టు మనకు కనిపిస్తుంది. మొబైల్లో గూగుల్ మ్యాప్ చూసినట్టు. ఇది అయోధ్య ఎయిర్పోర్ట్ అండి. చాలా బాగా కట్టారు ఎయిర్పోర్ట్ అయితే. ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అవ్వగానే మొత్తం రామాయణానికి సంబంధించినటువంటి చిత్రాలతో చాలా బాగా అలంకరించారు. ఇది ఎగ్జిట్. పెద్ద పెద్ద స్తంభాలతో ఎంతో ఆకర్షణీయంగా ఎయిర్పోర్ట్ ముందు భాగాన్ని అయితే నిర్మించడం జరిగింది. వీళ్ళు చూడగానే అద్భుతంగా ఉండాలి అనే విధంగా ఉన్నదన్నమాట ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ లో దిగేసి అయోధ్య రామ మందిరానికి మనకు కావాల్సిన క్యాబ్స్ అక్కడే ఉంటాయి, లేదా ర్యాపిడోస్ ఉంటాయి, ఆటో రిక్షా కూడా ఉంటాయి. మనకు అనుకూలమైన దాన్ని బట్టి మనము ఎక్కి బయటికి రావచ్చు, అయోధ్య గుడి దగ్గరికి చేరుకోవచ్చు. ఇదేనండి అయోధ్య చౌక్. ఇది ఇక్కడ నుంచి ఆటోస్ వెళ్తాయి అన్నమాట గుడికి దగ్గరికి. ఇది సరయూ నది వద్దకు. సరయూ నదిలో మెయిన్ నదిలో కూడాను స్నానం చేయొచ్చు. ఇక్కడ మరి ఏమంటే నది దగ్గర వచ్చేసి అక్కడ శవాలను కూడా కాలుస్తూ ఉంటారన్నమాట. ఇక్కడైతే ఏమి డిస్టర్బెన్స్ ఉండదు. సో నేను ఘాట్లోనే, సరయూ ఘాట్లోనే స్నానం చేసుకుని టెంపుల్కి బయలుదేరాను. ఇదే అయోధ్య గుడికి బయలుదేరేందుకు ఉన్నటువంటి చౌక్ అన్నమాట. ఈ సర్కిల్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఆ వీధి దీపాలు మొత్తం అంతా రాజుల కాలంలో ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి విద్యుత్ స్తంభాలు, అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ అంతా కూడా అదే, ఎక్కడ దాని ప్రాశస్త్యాన్ని పోగొట్టుకోకుండా మన వాళ్ళు నిర్మించారనమాట. ఇది లతా మంగేష్కర్ చౌక్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి మనం గుడికి వెళ్ళేందుకు లైన్ లో వెళ్తున్నాం అనమాట. వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. ఇదే లైన్ అండి. ఇక్కడ నుంచి పోయే వాళ్ళు పోవచ్చు, గుడికి మరి దర్శనం చేసుకుని వచ్చే వాళ్ళు వెళ్ళి రావచ్చు. ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఇంకా లోపల క్యూ లైన్ లోకి వెళ్ళడానికి, అయోధ్య రామ మందిరంలోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ అన్నమాట ఇది.
అదే మెయిన్, అక్కడ కనిపిస్తున్నటువంటి రాజగోపురమే మెయిన్ దేవస్థానం అండి. క్యూ లైన్లో సగం దారికి వచ్చాక ఇక్కడ ఈ బిల్డింగ్లో మన మొబైల్స్, లగేజ్ అన్నీ ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాలి. మొబైల్ ఇక్కడి వరకే అలా ఉంది. సో నేను ఇక్కడ ఒక లాకర్ తీసుకొని నా లగేజ్, నా మొబైల్ అన్నీ ఇక్కడ సెట్ చేసి దర్శనానికి వెళ్ళాను అనమాట. ఈ లోపల చూస్తే ఇక్కడ లగేజ్ పెట్టే కౌంటర్ దగ్గరే చూస్తే ఎంతో ఎత్తైన బిల్డింగు. ఇక్కడైతే వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఎంట్రన్స్లోనే గోల్డ్తో చేసినటువంటి మూల విరాట్ని ఇక్కడ చేసి పెట్టారనమాట. మెయిన్ టెంపుల్ అక్కడ ఉంటుంది, కానీ ఇక్కడ సేమ్ మూల విరాట్ ఎలా ఉన్నారో అలాగే చేసి పెట్టారనమాట. ఇది చాలా బాగుంది. ఇది స్వస్తికు, ఓంకారము, సూర్యుడు, అంత బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్.